గైస్ ఇక్కడ మనం 2 విషయాల మీద మనం మాట్లాడుకుందాం. ఒకటొచ్చేసి ఏంటి అంటే, తక్కువ ఖర్చులో ఫ్రీగా కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుందా? దీని గురించి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, మనకు రీసెంట్‌గా స్టూడెంట్స్ మనకి కౌన్సెలింగ్ అటెండ్ అవ్వడం గాని, కౌన్సెలింగ్‌లో ఈ డౌట్ అనేది రైజ్ చేశారు. ఏంటి అంటే, ఓన్లీ కోర్ జావా నేర్చుకున్నాడు ఒక స్టూడెంట్. నేర్చుకొని 45 రోజుల్లో రూ. 5,000 అని చెప్పేసేసి కోర్స్‌లో జాయిన్ అవ్వడం, నేర్చుకోవడం జరిగింది. ఇంకో స్టూడెంట్ ఓన్లీ లైనక్స్ నేర్చుకున్నాడు. ఇంకొక స్టూడెంట్ వచ్చేసి ఓన్లీ ఇలా ఏంటి అంటే ఓన్లీ పైథాన్ నేర్చుకున్నాడు. ఓన్లీ పైథాన్ బేసిక్స్ అది గూడా. అది గూడా ఆహ్, రియల్ టైమ్ సినారియోస్ ఏం గాదు. జస్ట్ థియరిటికల్. ఏందంటే రూ. 5,000 కోర్స్ దొరుకుతుందనే ఉద్దేశంతో రూ. 5,000లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చేస్తుంది. అమీర్‌పేట్‌లో ఒక కోర్స్ జాయిన్ అయితే ఇలాంటి ఆలోచనలు అంటే తక్కువకొచ్చేస్తుందని చెప్పి అక్కడ కోర్స్ నేర్చుకొని 300 మందో, 350 మందో ఉన్న చోట్ల క్లాస్‌లో వింటూ సగం విని, సగం అర్థం గాక మళ్ళీ థియరిటికల్‌లో కూడా మనోళ్ళు జాబ్స్‌కి అప్లై జేయడం. డెఫినైట్‌లీ కంపెనీస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఏంటి అంటే పార్ట్స్‌గా కంపెనీస్ రిక్వైర్మెంట్ అంది. ఓన్లీ కోర్ జావా నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న కాల్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి. చాలామంది ఒక పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో వందలకు వందలు రికార్డింగ్స్ విని చాలా ఎక్కువ మంది దాని మీద ఉద్యోగం వస్తుందని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఈ విధంగా ఆలోచిస్తా ఉన్నారు. సో, ఇక్కడ సరే టైమ్ వేస్ట్ అవుతా ఉంది. మనకు తెలియకుండానే ఒక 5, 6 నెలలు అయిపోతే ఎగ్జాంపుల్ అమీర్‌పేట్‌లో ఇప్పుడు యావరేజ్ 5,000 యేసుకుంటే 6 మంత్స్‌కి 6, 5 30 ఆల్‌మోస్ట్ 30,000 ఖర్చవుతుంది. ఏది ఓన్లీ హాస్టల్ ఫీస్. ఇంకా చిన్న చిన్న ఖర్చులు అవి ఇవి కలుపుకుంటే మంత్లీ ఒక 1,000 యేసుకున్నా గానీ ఇంకొక 6,000 అంటే 36,000 ప్లస్ ఈ 5,000 40,000. సరే ఈ 40,000లో ఉద్యోగం వస్తుందా అంటే ఖచ్చితంగా వచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా తెలియకుండానే 2, 3 సంవత్సరాలు గడిచిపోతుంది. చాలామంది ముందు కంపెనీస్ రిక్వైర్మెంట్ తెలుసుకోకుండా మార్కెట్‌లో ఏముంది? కంపెనీస్ ఏ విధంగా నేర్చుకుంటే మనకు ఉద్యోగాలొచ్చే పరిస్థితులున్నాయి? ఇవన్నీ ఆలోచించకుండా ఏందంటే జస్ట్ సింపుల్‌గా 5,000కే నాకు కోర్స్ దొరుకుతుంది. 5,000 పెట్టి కోర్స్ నేర్చేసుకుంటే తక్కువలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చేస్తుంది అనే భ్రమలో నేర్చేసుకుంటున్నాం. నెక్స్ట్ అనొచ్చు. అంటే 50,000 అమౌంట్ కడితే మనకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చేస్తుందా? 50,000 50,000 పెట్టి కోర్స్ నేర్చుకుంటే అనే డౌట్ ఖచ్చితంగా రైజ్ అవుతుంది. ఇక్కడ 50,000 పెడితే అని కాదు గానీ, కొంతవరకు క్వాలిటీ 50,000 పెట్టమని నేను చెప్పట్లేదు. కనీసం బేసిక్స్, కనీసం కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చూసి ప్లాన్ చేసుకొని మనం నేర్చుకోవాలి. అండ్ ఇదే ఈ ఈ ఈ ఇది ఏదైతే ఉందో ఫ్రీగా నేను నేర్చుకుంటే కోర్సెస్ నేర్చుకుంటే నాకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుందా? సో, ఇక్కడ ఏంటి అంటే సెల్ఫ్ లెర్నింగ్‌కి ఎక్కువ టైం పడుతుంది. ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కానీ సెల్ఫ్ లెర్నింగ్‌కి ఎక్కువ టైం పడుతుంది. మనం యూట్యూబ్ రిసోర్సెస్ నుంచి చూసుకొని, లేకపోతే మన టెలిగ్రామ్‌లో, లేకపోతే క్వెషన్ బ్యాంకో, లేకపోతే ఇంకోటి చూసుకొని మనం ప్రిపేర్ అవ్వచ్చు. కానీ సెల్ఫ్ లెర్నింగ్‌కి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో, కంప్లీట్‌గా ఇన్‌స్టిట్యూట్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. 25,000 కట్టినా, 30,000 కట్టినా, 40,000 కట్టినా, 50,000 కట్టినా, లేకపోతే 5,000 కట్టినా. అలాగని కంప్లీట్‌గా సెల్ఫ్ లెర్నింగ్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. చాలా ఓపెన్‌గా చెప్తా ఉన్నా. ఎండ్ ఆఫ్ ది డే అండ్ మీరే ఆలోచించుకోండి. నేను చెప్పే విషయాలు కరెక్టా? కాదా? అని మీరే ఆలోచించుకోండి. చాలా మంది ఈ విధంగా బాధపడతా ఉన్నారు. ఫ్రీగా అంటే ఇప్పుడు మనోళ్ళు ఏమనుకుంటారంటే, నా దగ్గర డబ్బులు లేవు సార్. నా దగ్గర అసలు అమౌంట్ అనేవే లేవు. ఏం చేయమంటారు? సో, ఫస్ట్ కొంచెం ఎర్న్ చేసుకోండి. పీఎఫ్ లేకుండా పార్ట్ టైమ్ జాబ్స్ చేయండి. మళ్ళీ పీఎఫ్ గురించి అంటే టెంప్ట్ అయిపోయి యూఎస్ఐటీ రిక్రూటింగు, గూగుల్ మ్యాపింగు, లేకపోతే బీపీఓ నాన్ వాయిసు, బీపీఓ వాయిసు ఇలాంటి జాబ్‌లోకి తొందరపడి జాయిన్ అవ్వకండి. అది చాలా ఇబ్బందికర పరిస్థితులు. మీకు పీఎఫ్ క్రియేట్ అయిందంటే మళ్ళీ మనం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవడానికి, క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి ప్లస్ మన ప్రొఫైల్ అనేది తొందరగా కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. ఇవన్నీ ఆలోచించి ఫ్రీగా ఒకటి అంటే ఒకటి ఫ్రీగా పొందాలి అనే ఆలోచన మానుకోండి ఫస్ట్. ఎందుకంటే బాగా ఏంటి అంటే ఆహ్, అన్నీ ఫ్రీగా ఎందుకొస్తాయి అన్నీ ఫ్రీగా? ఏది ఫ్రీగా రాదు. ఎవ్వరన్నా గాని, ఒక్కరన్నా గాని స్కిల్స్ పెట్టుకొని ఫ్రీగా చేస్తారా ఉద్యోగం? చేస్తారా? నేనైతే చేయను. చాలామంది అంటే ఫ్రీగా ఉద్యోగం చేస్తా అన్నారు. నేను ఫ్రీగా ఉద్యోగం చేస్తా సార్ అని. నీ దగ్గర అంటే ఇప్పుడు ఫ్రీగా తీసుకోవాలన్నా గాని నీ దగ్గర స్కిల్ ఉండాలి. ఏం స్కిల్ ఉంది నీ దగ్గర? ఏం స్కిల్ ఉంది? ఏం పని చేయగలుగుతావు? డెఫినైట్‌లీ ఫ్రీగా చేస్తాననే రెడీగా ఉన్నాం. తప్పేం లేదు. కానీ ఏం స్కిల్ ఉంది? ఏ విధంగా నేను యుటిలైజ్ చేసుకోవాలి?
ఒక ఆఫీస్లో నేను కూర్చోబెట్టాలి అంటే నువ్వు ఫ్రీగా చేసినా కానీ ఆఫీస్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే యావరేజ్గా 7,000 to 8,000 అవుతుంది. ఒక సీట్కి అయ్యే ఖర్చు అది. హైదరాబాద్లో ఒక సీట్కి నువ్వు ఒక ఆఫీస్లో ఏం చేయకుండా ఫ్రీగా నేను చేస్తానన్నా కానీ నీకు అయ్యే ఖర్చు 7,000 నుంచి 8,000. నీ దగ్గర ఎలాంటి స్కిల్ లేకుండా ఆ 7,000 కూడా ఎందుకు ఖర్చు పెడుతుంది అనుకుంటున్నారు మంత్లీ కంపెనీ, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఏంటి అంటే మన మైండ్లో నుంచి ఫ్రీ 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 అనే ఆలోచన మానేయండి. ఏదైనా కష్టంతోనే మనం సాధించాలి. ఏదైనా కష్టపడితేనే మనకొస్తుంది. కష్టపడి నేర్చుకుంటేనే వస్తుంది మనకి. ఈ విషయాన్ని ఆలోచించండి. ఈ ఫ్రీ, 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 ఫ్రీ బాగా గవర్నమెంట్ అలవాటు చేసేస్తుంది. డెఫినైట్‌లీ అది చాలా ఇంపాక్ట్ అనేది హ్యూజ్ ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఒక వ్యక్తికి సంపాదించే సామర్థ్యం గాని, కష్టపడే సామర్థ్యం మెల్లగా కోల్పోతా ఉంటే, ఈ ఫ్రీబీస్‌కి అలవాటు పడిపోయి, అది మన మన జీవితానికి, మన ఇ కంట్రీకి గూడా చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. 100% ప్రాబ్లమ్ అయిపోతుంది. ఎఫోర్ట్ చేయలేనోళ్ళైనా గానీ దాన్ని కష్టపడి సాధిస్తేనే దాని విలువేంటి, దాన్ని నిలబెట్టుకోగలుగుతారు కూడా. విలువేంటనేది తెలుస్తుంది. దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఫ్రీగా సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చేసుకొని, నేను ఉద్యోగం తెచ్చేసుకుంటాను. ఇలా ఏంది అంటే, ఒకవేళ ఫ్రీ అయ్యుండొచ్చు. ఫినాన్షియల్‌గా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకపోయినా, నీ సెల్ఫ్ లెర్నింగ్ ఎఫర్ట్స్ అయినా పెట్టాలి గదా! ఇదొకసారి ఆలోచించండి. ఏదైతే ఇక్కడ అమీర్పేట్ ఎస్ఆర్ నగర్‌లో తక్కువకే కోర్సొస్తుందని ఆలోచించకుండా టైం వేస్ట్ చేస్తున్నారో, అందరూ ఒకసారి ఆలోచన చేసి, సరైన నిర్ణయం తీసుకోండి. అండ్ ఇంకొక ఇన్‌స్టిట్యూట్ గురించి నేను మాట్లాడాలి. అండ్ చాలామంది అడుగుతా ఉన్నారు. డేటా సైన్స్‌లో 100% జాబ్ గ్యారంటీ ఇస్తామని ఒక ఇన్‌స్టిట్యూట్ బాగా ప్రమోట్ చేస్తుంది. ఆ ఇన్‌స్టిట్యూట్ ఏంటో అందరికి తెలుసు. నేను పేరు మెన్షన్ చేయను గానీ దాని గురించి మాట్లాడతాను. ఓకే. థాంక్ యూ.